2024-25 జిజ్ఞాస విద్యార్థి అధ్యయన పరికల్పన నివేదిక విషయం తెలుగు శీర్షిక వికారాబాద్ జిల్లా జానపద కళారూపాలు పర్యవేక్షకులు బి నర్సింగ్ బి మోహన్ తెలుగు అధ్యాపకులు డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు నా పేరు ఎం మంజుల బీజేసీ తృతీయ సంవత్సరం పరిచయం తెలుగువారి అపూర్వమైన జానపద కళ వారసత్వం ఉన్నది జానపద కళ సాహిత్యం ద్వారా ఒక జాతి సంస్కృతి తెలియజేస్తుంది ఒక జాతి నిర్మాణానికి అవసరమైన ఆకారాలు జానపద కళలు అందించడంలో అనడంలో అదే శక్తి లేదు అందులో ఒకటి ఒగ్గు కథ తెలంగాణ జానపద కళలకు ఒగ్గు అంటే శివుడి చేతిలో డమరుకం అని అర్థం ఈ పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది వికారాబాద్ జిల్లాలో ఒగ్గు కథ పర్యవేక్షకుడు విరామం లేకుండా కట్టి పడేసే కళ ఒగ్గు కథ బోనం ఎత్తుకొని వేప మండలు పట్టుకొని ఉడుకుతూ సులుతూ ఎల్లమ్మ కథ చెప్తుంటే జనం ఊగిపోతారు బోనం ఎత్తి మీద పెట్టుకొని ఎంతసేపు దాన్ని కదలనివ్వకుండా కింద వేసిన నాణ్యాన్ని నుసుట్టుతో అందుకునే దృశ్యం అద్భుతం జానపద కళారూపాల్లో ఒగ్గు కథ ప్రాముఖ్యతమైనది ఒగ్గు కథ చెప్పడంలో ఒకరు ప్రధాన అంగా చెప్తే ఇద్దరు సహకారులు ఉంటారు. నా పేరు వైజాగ్ డిగ్రీ ఫైనల్ ఇయర్. ఇది ఒక జానపద కళారూపం. తూర్పుగోదావరి పుట్టుక మీద అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం రాజస్థానంలోని పండితులు తమ ప్రభువులను సంతోషపెట్టడానికి తోలుబొమ్మలాట అనేది ఆడతారు. మానవుడు వర్తింపజేసే సృజనాత్మకంగా ఉంటుందని భావించి తోలుబొమ్మలను తయారు చేసి తెల్లటి పంచెను తెరగా అమర్చి దీనిపై దీపం కాంతిలో బొమ్మల నీడలోని పడేటట్టు చేసి దిద్దుకున్న చేపట్టడానికి అమరకోశంలోనే శోషకాలను నిదర్శనంగా పేర్కొనవచ్చు. ఈ విధంగా తోలుబొమ్మలాట అనేది నాటక సంగీత దేశ భాష అలంకారాలను కలబోతారు. ఇది ఒక శాస్త్రీయ శైలి. ఇది కర్ణాటక రాష్ట్రంలోని అతి ముఖ్యమైన శాస్త్రీయ కళ. ఇది 11 నుండి 16వ శతాబ్దంలో కర్ణాటకలోని చిలకగూరు గ్రామంలో ఉత్తర కేరళ మరియు దక్షిణ కేరళ ఉడిపి అనే రాష్ట్రంలో ఉద్భవించింది. ఇది యక్షగానం అనే ఆట సాయంత్రం వేళలో మొదలవుతుంది. ఊరికి తెలియజెప్పడానికి ఆటకు మొదలు దాదాపు 2 గంటల పాటు డబ్బు పడతారు. ఇది ముందు కేకే ఆట బయలాట దశావతార మొదలగు వివిధ పేర్లతో ప్రదర్శించే ఈ కళకు 200 ఏళ్ల క్రితం యక్షగానం అనే శాస్త్రీయ నామం ఇవ్వబడింది. పూర్వం 1500 సంవత్సరాల క్రితం ఇది ప్రసిద్ధి చెందిందని మన ఊరు పెద్దలు చెప్తున్నారు. బెంగళూరులో యక్షగానం బాగా ప్రధానాన్ని చెందింది. అలాగే కేరళలో కూడా కెసరనగర అనే జిల్లాలో కూడా ప్రసిద్ధి చెందింది. విద్యా సంవత్సరం గొల్లసులో పెద్ద పెద్ద వస్త్రాలపై చూపించి బొమ్మల రూపంలో ప్రదర్శించారు. గొల్లలలో చాలా కులాలు ఉన్నాయి. వారిలో అధిక శాతం వేదాల గుళ్ళలు గొల్లసుల కులహాలు మేకలను పెంచుకుంటారు. గొల్లసులను భిక్షాటనగా ఉపయోగిస్తారు కూడా. వీరు కూడా గొల్లసులలో హరిహరి నారాయణ అంటూ పల్లవిని కొంతమంది వాడుకోవడం కూడా కలదు. ఉదాహరణకు గొల్లల గోత్రాలు గొర్రెల కిరక వీటి వారి గోత్రాలు గొర్రెల కిరక హరిహర. నా పేరు నేను చెప్పే కళారూపం ఒక జానపద కళారూపం కళారూపం పరిమితమైన ఆలయంతో ఆడుతూ పాడుతూ ఆసక్తులు కలుగుతూ జనసామాన్యానికి చేరుగా వెళ్ళే కళారూపాలను హరికథ ఉన్నది. అయితే హరికథలో వినరా భారత వీర కుమార విజయం మనజీర అన్న చెడు మొత్త పాడుతున్నారు. మానవుడి మూలాలను దర్శింపజేస్తుంది. మానవుడికి తమ పూర్వీకుల జ్ఞాన సంపత్తి పరిచయం చేస్తుంది. అనాది కాలం నుండి ఆధునిక కాలం వరకు గల మానవ పరిణామ క్రమంలో జానపదులు జ్ఞానపదుల ఎదిగిన తీరును మనం గమనించవచ్చు. ప్రోత్సహించవలసిన అవసరం